ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం 2025 సంవత్సరం జూలై నెల 25వ తేదీ అండి. వారము శుక్రవారము. ఈ రోజు నుంచి శ్రావణ మాసం మొదలండి. నిన్నటి వరకు ఆషాఢము, ఇవాళ నుంచి శ్రావణ మాసం మొదలు. మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి వరకు ఆషాఢ మాసంలో దూరంగా ఉన్నటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు మరి ఇంటికి రావటానికి ప్రయత్నం చేసేటువంటి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి శ్రావణ మాసం ఇది. ఇక మనం తెలుగులో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నవ సంవత్సరము దక్షిణాయనము ఏమండి. ఇంకా ఇది వర్ష ఋతువు ఇప్పుడు. ఎందుకనంటే అది పోయిందండి, గ్రీష్మ ఋతువు పోయింది. దాంతో ఇప్పుడు ఇది వర్ష ఋతువు. సంకల్పం చెప్పినప్పుడు మనం గమనించాలి. శ్రావణ మాసం ఏమండి, శుక్లపక్షం పాడ్యమిని మనం సంకల్పంలో చెప్పేటప్పుడు ఏమని చెబుతారంటే ఈ పాడ్యమిని ప్రతిపత్తి తిథి అంటారు, ప్రతిపత్తి అంటారు, పాడ్యమి తిథి అనమాట అండి. ఈ పాడ్యమి రాత్రి 12 గంటల వరకు ఉంది. పుష్యమి నక్షత్రం సాయంకాలం 5:48 వరకు ఉందండి. ఈరోజు విశేషం ఏంటంటే వర్జ్యం లేదండి. మొత్తం ఎక్కడ కూడా ఎప్పుడు ఏ టైంలో ఏం చేసుకున్నా అన్ని మంచి పనులు. వారము తర్వాతనేమో తిథి కూడా రెండు బాగానే ఉన్నాయి. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:15 వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి 1:12 వరకు దుర్ముహూర్తం ఉంది. వర్జ్యం మాత్రం లేదు. వారము తిథి కూడా బాగానే ఉంది. కాకపోతే తిథి విద్యాభ్యాసానికి మాత్రం పాఠ్యం మంచిది కాదండి. చదువు ప్రారంభించడానికి మిగిలిన వాటికి పర్వాలేదు. ఇంకో విశేషం ఏంటంటేనండి, ఈ శ్రావణ మాసం గురించి ఒక చిన్న విషయం చెప్తానండి. మన తెలుగు నెల పేర్లండి ఇంగ్లీష్ నెలలాగా ఏదో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని బరబరా పేర్లు పెట్టే పద్ధతి కాదండి. మనకు ప్రతి పేరులో కూడా ఒక ఆధారం ఉందండి. ఇప్పుడు ఈ శ్రావణ మాసం పేరు పెట్టారంటే ఈ శ్రావణ పౌర్ణమి నాడు మీరు చూడండి, ఆ రోజున ఆ పౌర్ణమికి చంద్రుడి దగ్గర శ్రవణ నక్షత్రం ఉంటుందండి. క్యాలెండర్లో కావాలంటే చూడండి. అలాగా ప్రతి నెల తెలుగు పేరులో కూడా ఆ నక్షత్రం ఆ పౌర్ణమి నాడు చంద్రుడి దగ్గర ఉంటే ఆ పేరు మనకు తెలుగులో పెట్టారండి. ఇవన్నీ పెద్ద సిస్టమేటిక్ అండి. చాలామంది నేటి యువతకి తెలియదు ఇవన్నీని. చైత్రమాసం అని మనం చెప్పుకుంటాము. ఆ రోజు చైత్రమాసంలో పౌర్ణమి చూస్తే చిత్తా నక్షత్రయుక్త పౌర్ణమాసి చైత్ర అని చెప్పి ఇట్లా ఒక పద్ధతి ప్రకారం పంచాంగము, గణనము, గ్రహణాలు ఇవన్నీ చేస్తే మరి దీన్ని మన వాళ్ళందరూ చాలా ఒక్క మాటలో చేదస్తామని కొట్టేస్తున్నారు. దీన్ని మీరు గమనిస్తారని కోరుతూ